అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇంకా వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సౌకర్యాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు డిఏ పెంపు, వేతనంలో మార్పులు ఉంటాయి. అంతేకాకుండా రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడిక ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లలో సైతం ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే అందించింది. ఇప్పటి వరకు కుటుంబంలో సహా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఉద్యోగులకు కల్పించిన ప్రభుత్వం ఈ సేవలన్నీ విస్తరిస్తోంది. ఇకపై లగ్జరీ రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. లగ్జరీ రైళ్లలో అంటే వందే భారత్, హంసఫర్తో పాటు ప్రైవేట్ రైళ్లు తేజస్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, అదే ఎల్టీసీ. దీని ప్రకారం వేతనంలో కూడిన సెలవుతో పాటు ప్రయాణ టికెట్లపై చేసిన ఖర్చుల్ని తిరిగి పొందవచ్చు. అంటే టికెట్ ఖర్చుల్ని ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. ప్రతి ఉద్యోగి నాలుగేళ్లలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు. ప్రయాణ ఖర్చులతో కొంత భాగం ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటి వరకు ఈ సదుపాయం లగ్జరీ రైళ్లకు ఉండేది కాదు, కేవలం ఎక్స్ప్రెస్ రైళ్లకే వర్తించేది. కానీ ఇకపై తేజస్, వందే భారత్, హంసఫర్ రైళ్లలో కూడా ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అంటే ప్రీమియం రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజధాని, శతాబ్ది రైళ్లకు ఇప్పటికీ ఈ సౌకర్యం అయితే ఉంది అని కూడా తెలుసు మనకి. ఎల్టీసీ ఇప్పటి వరకు రైళ్లలో మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉండేది. ఇకపై విమాన ప్రయాణం కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడాక్, అండమాన్ నికోబార్ ప్రాంతాలకు వెళ్తే విమాన ప్రయాణంలో మినహాయింపు కూడా లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.